హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఈద్ స్పెషల్ ట్రెడిషనల్ చోబా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఈద్ అంటేనే వెరీ స్పెషల్ రెసిపీ చోబా. నవ్వే డేస్ అందరూ కోవా, సేమియా, అదేవిధంగా షేర్ కుర్మా ఇవంతా కూడా ఈ రోజుల్లో ప్రిపేర్ చేసేసుకున్న అండ్ స్టార్ట్ చేసేసుకున్న రెసిపీస్. బట్ మనకి అమ్మమ్మ కాలం నాటి, పాత కాలం నాటి నుంచి కూడా వస్తున్న ట్రెడిషనల్ రెసిపీ చోబా రెసిపీ. సో దీన్ని కాంబినేషన్ గోధుమ పిండితో ప్రిపేర్ చేసిన సేమియాలతో నిథారే సేమియా అంటారు. సో వీటికి కాంబినేషన్ ఈ చోబా రెసిపీ. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ ఈద్ స్పెషల్ చోబా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో, దీనికోసం ముందుగా ఎండు కొబ్బరి తీసేసుకోవాలి ఫ్రెండ్స్. నల్లపేడు ఎండు కొబ్బరి 2 కేజీలు తీసేసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్గా గ్రేడ్ చేసేసుకోవాలి. గ్రేడ్ చేసేసుకున్న ఎండు కొబ్బరి 2 కేజీలు, ఇదంతా కూడా టోటల్ మనం గ్రేడ్ చేసుకోవడం జరిగింది. సో గ్రేడ్ చేసే ప్రాసెస్ కూడా మీరు స్టార్టింగ్లో చూశారు. దీనికి క్వాంటిటీ వచ్చేసి ఇక్కడ జీడిపప్పు 1/2 కేజీ తీసేసుకున్నాము. తర్వాత ఎండు ఖర్జూరం 1/2 కేజీ, గసగసాలు వచ్చేసి 200 గ్రాములు తీసేసుకున్నాము. మిగతా ఏ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో ఈ డ్రై ఫ్రూట్స్తోనే చోబా రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ ట్రెడిషనల్ చోబా రెసిపీకి ఇంగ్రీడియంట్స్ అనేవి పడతాయి. సో ఇప్పుడు మనం దీన్ని ప్రాసెస్ చూద్దాము. స్టవ్ ఆన్ చేసేసుకుని ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకున్నాము మీడియం ఫ్లేమ్లో. కడాయి హీట్ అయిపోయింది. ఇందులో గసగసాలు యాడ్ చేస్తున్నాము. ఇవి కొంచెం చిటపటలాడేంత వరకు మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసేసుకుందాము. సో ఇవైతే కలర్ చేంజ్ అయిపోయాయి అండ్ ఒక కమ్మని స్మెల్ అయితే వస్తుంది. మీకు అర్థం కాకపోతే ఇలా స్మెల్ వచ్చినప్పుడు వీటిని తీసేసుకోండి. సో దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ ఇందులో ఘీ యాడ్ చేసుకుందాము. జీడిపప్పు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఈ కలర్ వచ్చేస్తే చాలు ఫ్రెండ్స్. దీన్ని కూడా మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. సేమ్ ఘీలో కట్ చేసేసుకున్న ఎండు ఖర్జూరం ముక్కలు, వీటిని ఎక్కువగా ఫ్రై చేయకండి ఫ్రెండ్స్. జస్ట్ లైట్గా ఆ ఘీలో కొంచెం ఫ్రై అయితే చాలు. సో ఆ స్మెల్ అనేది ఈ ఎండు ఖర్జూరానికి పడితే చాలు. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీటిని కూడా మనం ప్లేట్లో తీసేసుకుంటున్నాము. ఇందులో ఇంకొంచెం ఘీ యాడ్ చేస్తున్నాను. సో ఈ ఘీలో మనం గ్రేట్ చేసి పెట్టేసుకున్న ఎండు కొబ్బరి జస్ట్ కొంచెం లైట్గా ఫ్రై చేయండి. నేను ఈ కొబ్బరికి మాత్రమే సరిపోయినంత ఘీ యాడ్ చేసేసాను. మళ్ళీ మనము నెక్స్ట్ స్టెప్ వేసేసుకున్నప్పుడు మళ్ళీ ఘీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మనం ఓవర్గా ఫ్రై చేయడం వల్ల ఈ ఎండు కొబ్బరి అనేది ఇంకా స్టిఫ్ అయిపోవడం జరుగుతుంది. అలా కాకుండా లైట్గా ఫ్రై చేయండి. సో మనకి ఈ ఎండు కొబ్బరి అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో తీసేసుకుందాము. నెక్స్ట్ ఇంకొంచెం ఘీ యాడ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ అంతా కూడా ఫ్రై ప్రాసెస్ అనేది మనం చేసేసుకుందాము. ఇదంతా కూడా మనం ఘీలో ఫ్రై చేసేసుకున్నాము ఫ్రెండ్స్. సో వీటన్నిటిని కూడా మనము షిఫ్ట్ చేసుకుంటున్నాము. ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. వీటి మొత్తానికి కూడా ఘీ వచ్చేసి 500 గ్రామ్స్ అయితే పట్టింది.
ఘీలో ఫ్రై చేసేసుకున్న ఈ కొబ్బరి మొత్తాన్ని కూడా ఇలా మనం తీసేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇందులో డ్రై రోస్ట్ చేసేసుకున్న గసగసాలు, ఘీలో ఫ్రై చేసేసుకున్న ఎండు ఖర్జూరం, జీడిపప్పు, వీటి మొత్తాన్ని కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఓవర్ నైట్ టోటల్గా దీన్ని పూర్తిగా చల్లారనిచ్చుకుంటాము. ఇలా చల్లారనిచ్చుకుంటేనే ఫర్దర్గా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉండడం జరుగుతాయి. అండ్ టేస్ట్ మనం ప్రిపేర్ చేసినప్పుడు ఎట్లాగైతే టేస్ట్ ఉంటుందో అదే టేస్ట్ అనేది కొన్ని నెలల వరకు ఇవ్వడం జరుగుతుంది. సో వీటి మొత్తాన్ని కూడా ఓవర్ నైట్ మనము చల్లారనిచ్చుకుందాము. సో ఒక పక్కన పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇందులో చక్కెర యాడ్ చేసేసుకుంటాము. అంతే, మనకి చోబా రెసిపీ అయితే రెడీ అవుతుంది. దీన్ని రంజాన్కి స్పెషల్ అయిన దమ్కే సేమియా అంటారు. అంటే సేమియాని మనం వాటర్లో కుక్ చేసేసుకొని వాచడం జరుగుతుంది. సో ఇందులో ఈ కాంబినేషన్ చోబా రెసిపీ. సో మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాచ్ చేసిన వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్, ట్రెడిషనల్ రెసిపీస్ మీరు ఈజీగా చూసేసుకోవాలంటే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ అనేవి అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతాయి. సరేనా? సో మళ్ళీ ఇంకొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.